సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరికి వచ్చాయి. ఇంకో వారంలో ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వస్తుందంటా ఉన్నా. మరి ఇప్పుడు చూస్తూ ఉంటే ఇప్పుడున్న రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్న రాజకీయాల విషయానికి వచ్చేటప్పటికీ నా ఈ 50 ఏళ్ళ జీవితంలో కూడా ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన కానీ, ఇంత చేతగాని పరిపాలన నేను ఇంతవరకు చూడలేదు. వృత్తిరీత్యా నేను ఆడిటర్ని అయినప్పటికీ ఈ ప్రభుత్వం యొక్క తీరుతెన్నులు ఏమీ అస్సలు బాగాలేదు. ఎటువంటి వ్యక్తిని కూడా ప్రతి వాళ్ళు కూడా బాధపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇసుక దొరకక కాంట్రాక్ట్ లేబరు నా దగ్గర ఉన్న క్లయింట్స్లో కూడా జిఎస్టీ క్లోజ్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా చాలా చెప్పాలంటే మా విశాఖపట్నం నా స్వస్థలం. ఈరోజు విశాఖపట్నం కూడా చాలా ప్రశాంతమైన సిటీ అయినా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత గూండాయిజం రౌడీజం బాగా పెరిగిపోయింది. ఖాళీ స్థలం కనబడితే చాలు వాళ్ళు కబ్జా చేయడం మొదలుపెట్టారు. అలా ప్రభుత్వ భూములు కానీ ఋషికొండను కానీ దారుణంగా చూస్తే చాలా దుర్మార్గమైపోయిన పరిపాలన నడుస్తుందని ప్రస్తుతం రాష్ట్రంలో. సార్ మీరు ఇప్పుడు ఉన్నది గత ప్రభుత్వం ఇక్కడ ఏదైతే అమరావతి రాజధాని అని చెప్పి నిర్ణయించిన ప్రాంతంలో ఉన్నారు. వచ్చిందేమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటున్న వైజాగ్ నుంచి వచ్చారు. సో ఏంటి అక్కడ ఏమన్నా అభివృద్ధి పనులు కనిపిస్తూ ఉన్నాయా? ఈసారి ఋషికొండ గురించే మీరు మాట్లాడారు. మొన్న ఒక ఫోటో రిలీజ్ అయింది. ఋషికొండకి ఏదైతే వడ్లానం లేక చుట్టూ లైట్ల కాంతిలో చాలా అద్భుతంగా కనిపిస్తుందని చెప్పి అయితే ఒక ఇదైతే బయటకు వచ్చిన పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా వైజాగ్ పర్యటన జరుగుతున్న నేపథ్యం. సో ఏంటి సార్ ఇప్పుడు అక్కడ ఎలా ఉంది పరిస్థితి ఏంటి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ భూములు సరిపడవు, ఇంకా ఎక్కువ భూములు కావాలి, నేను కూడా ఇల్లు కట్టుకున్నాను ఇక్కడే, కాబట్టి అమరావతి ఏకైక రాజధాని అని చెప్పిన మనిషి ఇన్ని వేల ఎకరాలు, దాదాపు 36,000 ఎకరాలు, తర్వాత ఇంకో 23,000 ఎకరాలు మిగతావన్నీ దేవాదాయ భూములు, దాదాపు 55,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులు నోట్లో మట్టి కొట్టి ఈరోజు 3 రాజధానులు అంటే విశాఖపట్నం డెవలప్ చేసింది ఏమి లేదండి. ఈరోజు ప్రత్యేకంగా విశాఖపట్నం డెవలప్మెంట్ చేయడానికి ఆయనకి ఏమీ ఆస్కారం లేదు. ఒక ఇండస్ట్రియల్ గ్రోత్గా ఉన్న విశాఖపట్నం, హిందుస్థాన్ షిప్ యార్డ్ కావచ్చు, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్, ఇప్పుడు బిహెచ్ఈఎల్ అంటున్నారు, అలాగే స్టీల్ ప్లాంట్ ఇవన్నీ ప్రాంతీయ పరంగా తర్వాత పారిశ్రామిక పరంగా ఎంతో అభివృద్ధి చెందిన విశాఖపట్నానికి ఈయన వచ్చి చేసింది ఏమీ లేదు. ఈ చేసింది ఏముందంటే చక్కగా పచ్చని కొండ ఋషికొండ, అది ఋషులు తపస్సు చేసేవారనే ఒక ప్రతీతి, అది మంచి టూరిజం ప్లేస్. దానికి ఎవరిని పబ్లిక్ని అలౌ చేయకుండా దానికి గుండు కొట్టేసి ఆఖరికి న్యాయదేవతకి తర్వాత వీళ్ళకు కూడా నేషనల్ ట్రిబ్యునల్ కూడా కళ్ళకు గంతలు కట్టినట్టు వాటి గ్రీన్ మ్యాట్లు వేసేసి ఆయన డ్రామాలు ఆడుతూ ఈరోజు ఋషికొండ మీద ఏం కడుతున్నారో ఏంటనేది రాష్ట్ర ప్రజలకు ఎవరికీ క్లారిటీ లేదు. కనీసం వైజాగ్లో ఉన్న మీకన్నా క్లారిటీ ఉంది అక్కడ ఏం కడుతున్నారు, ఋషికొండ మీద ఏం కడుతున్నారు అనేదానికి మాకు కూడా క్లారిటీ లేదండి. ఎవరిని వెళ్ళవట్లేదు, తెలుగుదేశం వాళ్ళని వెళ్ళవట్లేదు, పబ్లిక్ని వెళ్ళవట్లేదు, ఎవరిని వెళ్ళవట్లేదు. ఒక ఆయన వస్తాడు, అబ్బాయి ఇదే క్యాపిటల్ అంటాడు, ఒక ఆయన వస్తాడు, లేదు క్యాపిటల్ కాదు అంటాడు. కోర్టులో ఉండే కోర్టు చాలా క్లియర్గా చెప్పిన అమరావతి రాజధాని, అది శిలాశాసనం. ఇప్పుడు కేఏ పాల్ గారు ఈ మధ్య మొన్న రోజే గారు ఓపెనింగ్ అయిన తర్వాత ఆయన అక్కడికి వచ్చి అక్కడ నరబలి జరిగింది ఋషికొండ భవనాల్లో అని చెప్పి ఆయన ఒక ఏదైతే ఆరోపణ చేశారు, అందులో వాస్తవం ఉండొచ్చు అంటారా? అది నో కామెంట్స్ అబౌట్ ఆయన కేఏ పాల్ గారండి. ఎందుకంటే ఆయన ఏదో ఆ వాళ్ళకి ఏదో మాట్లాడుతుంటారు. నలబరులు అటు ఈ రోజుల్లో మనకు తెలియని విషయం చెప్పకూడదు, కానీ ఋషికొండను మాత్రం ఆక్యుపై చేసేసి దోచేస్తుంది కరెక్టు. ఈరోజు ఆయన క్యాంప్ ఆఫీస్ కింద కట్టుకొని నేను ఇదిగో వస్తాను అదిగో వస్తానని చెప్పి అన్నిటికీ నేను బటన్ నొక్కుతానని స్ట్రైట్ అవే సీఎం అయితే ఆయనే వచ్చి ఓపెన్ చేయొచ్చు కదా. టూరిజం మినిస్టర్ రోజా గారు వస్తారు, ఆవిడ ఏదో చెప్తారు. మాకు ఒక స్థానిక మా మంత్రి గారు ఉన్నారు, కుర్రోడు మా ముందు తిరిగి కార్పొరేట్గా ఎదురు గుడివాడ అమర్నాథ్ గారు, ఆయన తప్పుగా మేమేం మాట్లాడకూడదు కానీ ఆయన కోడిగుడ్లు మంత్రి అది అంటారు. ఆయన కూడా ఇది కాసేపు రాజధాని అంటారు, కాసేపు కాదంటారు. అది చాలా దుర్మార్గమైన చర్య. ఋషికొండ మీద ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు, అదో బ్రహ్మ పదార్థం లాగా ఉంది. ఎందుకంటే పబ్లిక్ వెళ్ళడానికి లేకుండా ఉంది అక్కడ. ఈరోజు ఋషికొండ మీద అది తవ్వేసి వేరే కట్టడాలు కట్టారు. వైజాగ్లో అభివృద్ధి గురించి అడిగితే శూన్యం అని చెప్తా ఉన్నారు.
మరి ఈరోజు అమరావతిలో ఉన్న సచివాలయాన్ని తాకట్టు పెట్టి 370 కోట్లు తీసుకురావడం అనేదాన్ని ఎట్లా చూస్తారు? ఆయన సచివాలయం ఏంటండి, మరొకసారి ఇస్తే నా ప్యాంట్ షర్ట్ కూడా తాకట్టేస్తాడు ఆయన. చేతకాని వాడు. ఇప్పుడు ఎవరు కూడా మన పిల్లలకి చేప తినడం నేర్పించకూడదు, చేప పట్టడం నేర్పించాలి. ఒక క్రియేటివ్ సంపదను సృష్టించగల సత్తా లేనప్పుడు ఏదైనా చేస్తాడు. అమరావతి అనేది అని ఆయన కూర్చున్న ముడ్డు కింద కూర్చున్న సీట్ని ఆయన తాకట్టు పెట్టాడు సెక్రటరియట్ అంటే. అని ఇదే కాదు, ఇక మాకు విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ కూడా, కలెక్టరేట్ కూడా పురాతనమైన బిల్డింగ్, అది కూడా తాకట్టు పెట్టాడు. అలా వాల్తేర్ క్లబ్ కూడా తాకట్టు పెట్టారు. ఆయన తాకట్టు పెట్టలేనిది ఏమైనా ఉందంటే మన ఇంట్లో వాళ్ళు మంగళసూత్రాలు మాత్రమే. ఖచ్చితంగా మరొక అవకాశం కానీ ఆయనకు కానీ ఇచ్చుంటే రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా ఏమీ లేకుండా తాకట్టు పెట్టేసి, ఇవాళ తాగుబోతాడు ఉన్నాడు అనుకోండి, ఆ తాగుబోతాడు ఏం చేస్తాడు, భార్య పిల్లలతో మంగళసూత్రాలు తాకట్టు పెడతాడు. అటువంటి తాగుబోతుని తీసుకొచ్చి లెక్కర్ ఇన్కమ్ అని చూపెట్టి తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రి మహానుభావుడిని ఆయనే చూస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే సాధికారికత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వర్గాలకి జరిగిందని చెప్తా ఉన్నారు. మీరేమో తెలుగుదేశం బీసీ సభకి ఇక్కడ రావడం జరిగింది. ఏంటి ఈ రెండు పార్టీల్లో బీసీలకి ఎవరు ఎక్కువ న్యాయం చేశారు? అంటే ఇక్కడ నేను గాజువాక బీసీ సెల్ అధ్యక్షుడు, ఓపెన్ అవ్వాలి తప్పదు. మేము విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ, అంటే షరాబులు గోల్డ్ స్మిత్ కమ్యూనిటీ. తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు మాలో 5 కులాలు ఉన్నాయి. వడ్రంగులకి కార్పెంటర్ మిషన్స్ అని, అలాగే స్వర్ణకారులకి పనిముట్లు, ప్రతి ఒక్క కులానికి ఆదరణ పథకం కింద ఇచ్చినవి ఉన్నాయి. అది దాదాపు 1600 కోట్ల రూపాయల మెటీరియల్. అలాగా ఎలక్షన్ కూడా రావడం వల్ల చంద్రబాబు నాయుడు ఇవ్వడం వల్ల ఆపేశారు. ఈరోజు పేరుకు 36 కార్పొరేషన్లు పెట్టారు. మా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ కూడా ఒకటి ఉంది. ఆ చైర్మన్ కూర్చోవడం కుర్చీ లేదు. ఎలా ఉంటుందంటే ఏదో సినిమాలో నాటకం వేస్తే ఒకటే కుర్చీలో డ్రెస్ మార్చుకొని వచ్చి కూర్చునే విధంగా ఈ చైర్మన్ వెళ్ళిపోయి నెక్స్ట్ చైర్మన్. విధులు కానీ నిధులు కానీ కనీసం ₹1 కూడా అకౌంటబిలిటీ లేని కార్పొరేషన్లు పదవులు అన్యాయం అండి. అది చాలా దుర్మార్గం. మాట్లాడితే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటాడు కానీ బీసీల మీద ఈయన చేసిన దాడులు ఎవరు చేయలేదండి. మిగతా విషయాలు ఎలాగున్నా సరే మా స్థానిక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు, ఆయన స్టీల్ ప్లాంట్ కోసం 8 రోజులు నిరాహార దీక్ష చేశారు రామన్న. అటువంటి ఆయన కమర్షియల్ కాంప్లెక్స్ మిగతా బిల్డింగ్స్ కంటే వెనక్కి చాలా పద్ధతిగా ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ని ఓవర్ నైట్ కొట్టేసిన దుర్మార్గుడు. బీసీల మీద చేసిన దాడులు ఈయన తప్పించి ఎవరూ చేయలేదు. ఈరోజు బీసీ సాధికారత అంటే మా ఉత్తరాంధ్ర జిల్లాకి బీసీలు బొత్స సత్యబాబు లేడా, ధర్మాన ప్రసాదరావు లేడా? ఆ బస్సు యాత్రలకి వాటన్నిటికీ వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి గురించి చెప్పాలంటే ఆయన, నేను ఆడటను కాబట్టి నా జాతి వాడే, నా జాతి పక్షే. ఆయన ఒకప్పుడు మేము ఆయన రాసిన జనరల్స్ కూడా చదివేవాళ్ళం. ఇంత క్రిమినాలిటీ ఉంటుందా అనేది విజయసాయిరెడ్డిలో మేము ఇప్పుడు చూస్తున్నాం. అటు దోచుకోవడానికి ఒక 3-4 రెడ్లను పెట్టుకొని ఏరేవో దోచుకొస్తున్నాడు. ఆయన బీసీలకి నేను ఏదైనా చేస్తానంటే అది నమ్మాలి అంటే ఎలా ఉంటుందంటే మళ్ళీ ఎలుక నమ్మి పిల్లి దగ్గరికి వెళ్ళి భావాన్ని చేయట్టినట్టే ఉంటుంది. కాబట్టి బీసీలు మేము ఖచ్చితంగా ఆయన వ్యతిరేకిస్తున్నాం. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల మీద, ఆ నేల తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాం. విశాఖపట్నంలో మేము బీసీల తరఫున పోరాడి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఖచ్చితంగా గెలిపిస్తాం.